హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు నేను కొన్ని నార్మల్ నీడిల్‌తో చేసుకున్న కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే నేను మీకు చూపిస్తాను. బ్లౌజెస్ అయితే ముందే స్టిచ్ చేపించుకున్నాక నేనైతే వర్క్ అయితే చేసుకుంటాను. ఇదంతా నార్మల్ నీడిల్‌తో మాత్రమే చేశానండి. ఇవి చాలా ఇయర్స్ అవుతుంది చేసుకొని. జస్ట్ ఒకసారి చూపిద్దాం అనిపించేసి చూపిస్తున్నాను. ఇది మిర్రర్ వర్క్ అండి. శారీ అంతా మిర్రర్స్ ఉన్నాయి. బ్లౌజ్ మీద ఉన్న గ్రీన్ కలర్‌లో ఉంది కదా! సో, ఆ కలర్‌లో శారీ అంతా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి యాష్ కలర్‌లో ఉంటుంది. సో, అందుకని చెప్పేసి నేను మిర్రర్స్ అన్నీ ఇలా డిజైన్ చేసుకున్నాననమాట. ఇదొచ్చేసి నెక్ లాగా పెట్టేసుకొని మిర్రర్స్ అన్నీ నార్మల్ సిల్క్ థ్రెడ్ కూడా కాదండి. ఇది నార్మల్ థ్రెడ్‌తోనే నేను మిర్రర్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ కుందన్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ కుందన్స్‌నైతే ఇలా స్టిచ్ చేసుకున్నాననమాట. వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ ఇలా పెట్టించేసుకొని దానికి ఇలా నేను డిజైన్ చేసుకున్నాననమాట. సింపుల్‌గా డిజైన్ చేసుకున్న మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యెల్లో కలర్ బ్లౌజ్ అనమాట. ఈ శారీ వచ్చేసరికి 2, 3 కలర్స్‌లో ఉండిందనమాట. గ్రీన్, బ్లూ అండ్ రెడ్ ఇలా 3 కలర్స్‌లో ఉంది. సో, దాని మీద కొంచెం మ్యాంగోస్ లాగా డిజైన్ ఉండడం వల్ల నేనేం చేశానంటే 3 కలర్స్‌తో ఈ బ్లౌజ్ అనేది ఇలా పాట్ నెక్‌కి డిజైన్ చేసుకున్నాననమాట. మ్యాంగోస్ అనేది ముందే ఏదైనా షీట్ మీద కానీ, ఏదైనా కార్డ్‌బోర్డ్ ఉంటుంది కదా! పేపర్ మీద అలా డ్రా చేసి కట్ చేసుకొని దాన్ని ఇలా బ్లౌజ్‌కి పెట్టేసుకొని పెన్‌తో గానీ, మార్కర్‌తో గానీ ముందే డ్రా చేసేసుకొని దాని మీద నార్మల్ నీడిల్‌తోనే ఇలా గొలుసు కుట్టు అంటాం కదా! ఆ డిజైన్ అయితే కంప్లీట్‌గా ఫిల్ చేసేసి తర్వాత కుందన్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ బ్లౌజు. ఈ పింక్ బ్లౌజ్ మీద నేను అసలు నీడిల్ కూడా యూజ్ చేయకుండా ఈ వర్క్ అయితే చేసుకున్నాను. మన దగ్గర మామూలుగా గ్లూ ఉంటుంది కదా! కుందన్స్ స్టిక్ చేసే గ్లూ ఉంటుంది కదా! సో, ఆ గ్లూ తీసుకొని ఇలా కుందన్స్ అయితే తీసుకున్నాను. ముందుగా ఏ ప్యాటర్న్ అయితే వేసుకోవాలనుకుంటామో అదైతే డ్రా చేసేసుకొని దానిపైన కుందన్స్ అయితే ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను చాలాసార్లు వాష్ చేశాను. అయినా కానీ కుందన్స్ అయితే ఏం ఊడిపోవడం అలా జరగలేదు. ఈ పెద్ద డ్రాప్ షేప్‌లో ఉన్న పింక్ కలర్ కుందన్స్ అయితే రెడీమేడ్‌గా మనకు బయట దొరుకుతాయి. నేను అవే స్టిక్ చేశాను. కావాలనుకుంటే మనం ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు. నాకు అప్పుడు టైమ్ టేకింగ్ అని చెప్పేసి నేను డైరెక్ట్‌గా ఇవి తీసేసుకొని స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లూ బ్లౌజ్ అనమాట. ఇదేంటి సగమే ఉందని అనుకునేరు. నేను మనం పళ్ళు వేసుకుంటాం కదా! ఆ సైడ్ అయితే ఏం వర్క్ చేయలేదు. ఊరికే పళ్ళు కవర్ అయిపోతుంది కదా అని చెప్పేసి చేయలేదన్నమాట. ఓన్లీ మనకి ఏ పార్ట్ అయితే కవర్ అవుతుందో ఆ కవర్ అయ్యే పార్ట్‌ని విడిచిపెట్టేసి మనకి ఏదైతే విజిబుల్‌లో ఉంటుందో ఆ ఏరియా మాత్రమే నేను ఇలా బీడ్స్‌తో వర్క్ చేసుకున్నాను. ఇది నార్మల్ నీడిల్‌తో ఇలా బీడ్స్ వర్క్ చేసుకున్నాను. మనం స్కేల్ యూజ్ చేసేసి లైన్స్ లాగా ముందు డ్రా చేసేసుకోవాలి. తర్వాత వర్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ తీసుకున్నాను. దీని మీద కొంచెం మల్టీ కలర్స్ యూజ్ చేశాను. ఎందుకంటే మోస్ట్‌లీ పింక్ బ్లౌజ్ అనేది చాలా వాటి వీధికి మనం యూజ్ చేస్తాం కాబట్టేసి నేను ఇలా పింక్ బ్లౌజ్ మీద 2 కలర్స్‌తో అయితే ఇలా చేసుకున్నాననమాట. శారీలో కొంచెం ఇలా పీకాక్స్ ఉండడం వల్ల నేను కూడా పీకాక్స్ అనేది ఫస్ట్ డ్రా చేసుకున్నాను. ఫస్ట్ ఏదైనా పేపర్ మీద డ్రా చేసేసుకొని దాన్ని సైజ్ చూసేసుకొని డ్రా చేసుకున్నాక దాన్ని ఇలా బ్లౌజ్ పైన మనం డ్రా చేసుకోవాలి. అప్పుడు ఈక్వల్‌గా వస్తాయన్నమాట. నేను ఇది సిల్క్ థ్రెడ్‌తో యూజ్ చేసి చేయలేదు. మామూలుగా ఊల్ టైపు థ్రెడ్స్ దొరుకుతాయి కదా! సో, ఆ షైనీ థ్రెడ్‌ని తీసుకొని దాంతో నేను ఇలా వర్క్ చేశాననమాట. సిల్క్ థ్రెడ్ అయితే టైం టేకింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను. మీరు సిల్క్ థ్రెడ్‌తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను ఇలా అయితే చేసేసుకున్నాను. ఈ బ్లౌజ్‌కి నేను డైమండ్ మిర్రర్స్ అయితే యూజ్ చేశాను. ముందు దానికి రౌండ్ మిర్రర్స్ అయితే యూజ్ చేసుకున్నా అని చెప్పేసి దీనికైతే కొంచెం డైమండ్ బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకొని చేసుకున్నాననమాట. ఆల్టర్నేటివ్ కలర్స్ ఇలా పెట్టుకొని ఫస్ట్ మిర్రర్స్ అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను. పొజిషన్ అనేది మనం చూసుకొని చేసుకున్నప్పుడు మాత్రమే మనకు బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్‌లో లీఫ్ డిజైన్ ఉంది కదా! అక్కడైతే ముందే డిజైన్ అయితే ఉంది. ఫ్రంట్ పార్ట్‌లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. అక్కడక్కడ అలా లీఫ్ లాగా వచ్చిందనమాట. సో, నేనేం చేశానంటే సిల్క్ థ్రెడ్‌ని యూజ్ చేసేసి గ్రీన్ కలర్‌లో ఆ లీఫ్ పైనే ఇలా లీఫ్ లాగా డిజైన్ అయితే నేను నీడిల్‌తో చేశాను.
తర్వాత వచ్చేసి ఇలా 2 షేడ్స్తో అయితే బ్యాక్ సైడ్ అయితే చేసుకున్నాను. ఈ పైపింగ్ వచ్చేసరికి మనకి పైపింగ్‌కి ఒక థ్రెడ్ అయితే యూజ్ చేస్తారు కదా! సో, ఫస్ట్ దాన్నైతే స్టిక్ చేసుకొని తర్వాత నార్మల్ నీడిల్‌తోనే నేను ఇలా వేసుకున్నాను. తర్వాత ఫ్లవర్స్ అయితే ముందు డ్రా చేసేసుకొని ఆ డిజైన్ అంతా ఒకసారి బ్లౌజ్ మీద వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజు నేను చేసిన వాటిలలో ఈ బ్లౌజ్ నాకు చాలా ఇష్టము. వెనక సైడ్ వచ్చేసేసి నెక్ అయితే ఇలా పెట్టించుకున్నాను. ముందే స్టిచ్ చేపించుకొని తర్వాత ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా! బ్యాక్ సైడ్ కూడా అలాగే లైన్స్ ఉంటే నేను బీడ్స్ యూస్ చేసేసి ఇలా లైన్స్ మీదనే నేను డిజైన్ అయితే వేసుకున్నాను. నెక్ పార్ట్ అంతా కూడా బీడ్స్తోనే ఇలా అయితే వేసుకున్నాను. ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది అండ్ గోల్డ్ బార్డర్ ఉంది. సో నేనేం చేశానంటే గోల్డ్ బీడ్స్ అండ్ వైట్ బీడ్స్ యూజ్ చేసి లైన్స్ పైన నార్మల్ నీడిల్తో కుట్టుకున్నానమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసేసి ఫ్లవర్స్ లాంటివి వేసేసుకొని వాటిని ఇలా నార్మల్ నీడిల్తో అయితే కుట్టుకున్నాను. బీడ్స్తో బ్లౌజెస్ పైన ఇలా వర్క్ చేసుకున్నప్పుడు మనం ఏమంటే బ్లౌజెస్ని ఏదైనా క్లోజ్డ్ కవర్స్లో ప్యాక్ చేసేసుకొని పెట్టుకున్నామంటే బీడ్స్ అనేవి కలర్ అయితే చేంజ్ అవ్వవు. లేదా బయట పెట్టామనుకోండి కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా అట్లా అనిపిస్తాయి. మళ్ళీ వీటిని వాష్ చేయడానికి కూడా కుదరదు కదా! అందుకని చెప్పేసి ఇలా బీడ్స్తో వర్క్ చేసుకున్న బ్లౌజెస్ అన్నిటిని నేను జిప్ లాక్ ఉన్న కవర్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే పెట్టేసుకొని వార్డ్రోబ్లో అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ పింక్ బ్లౌజు కొంచెం ఎల్లో షేడ్లో ఉన్న శారీ మీద అనమాట. సో నేనేం చేశానంటే ఎల్లో శారీ మీద ఏవైతే కొంచెం ఫ్లవర్స్ ఉంటాయో వాటినైతే ఇలా నెక్కి బ్యాక్ సైడ్ అయితే ఇలా డిజైన్ లాగా వేసుకొని సిల్క్ థ్రెడ్ యూజ్ చేసేసి అయితే ఇలా నార్మల్ నెల్తో వర్క్ చేసుకున్నాను. హ్యాండ్స్కి బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సింపుల్గా ఎంబ్రాయిడరీ అయితే చేసుకున్నాను. ఎందుకంటే శారీ అంతా కంప్లీట్గా హెవీగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ మరీ హెవీ అయిపోతే బాగోదని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే వేసుకున్నాను. శారీ మీద కొంచెం సిల్వర్ కలర్లో ఉంది కాబట్టి నేను బ్లౌజ్కి అయితే ఇలా సిల్వర్తో అయితే నార్మల్ నీడిల్ యూజ్ చేసేసి కుందన్స్ అలా స్టిక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది నాకు ఒక 2 బ్లౌజెస్ మీదకి సెట్ అవుతుంది. సో అందుకని అలా చూస్ చేసుకొని నేను దానికి అలా డిజైన్ అయితే సింపుల్గా వేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ చేయడం నాకు ఒక 1 డేలోనే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే హెవీ వర్క్ ఏం లేదు కదా, మామూలుగా గ్లూతో స్టిక్ చేయడమే కాబట్టి ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్లౌజు ఇంతకుముందు వరకు చూపించిన బ్లౌజ్ అన్నీ ఒక టైప్ అయితే ఇది ఇంకోటి అనమాట. ఎందుకంటే అవన్నీ కంప్లీట్గా నేనైతే వర్క్ చేసుకున్నాను నార్మల్ నెయిల్తో. కాకపోతే ఈ బ్లౌజ్ అయితే నేను కంప్లీట్గా చేయలేదు. నా దగ్గర ఒక ఎంబ్రాయిడరీ చేపించిన బ్లౌజ్ అయితే అది కొంచెం డ్యామేజ్ అయిపోయిందనమాట. నేను పట్టు శారీ మీద వర్క్ చేయించుకోవడం వల్ల బ్లౌజ్ అయితే కొంచెం డ్యామేజ్ అయిపోయింది. నేనేం చేశానంటే ఏ వర్క్ పోర్షన్ అయితే బాగుందో, ఐ మీన్ నెక్ ఉన్న హ్యాండ్స్ అయితే బాగుంటాయి కదా, సో ఆ పార్ట్ అయితే సీజర్తో కట్ చేసుకొని ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను. ఫస్ట్ కంప్లీట్గా స్టిక్ చేసుకున్న తర్వాత కాసులు అనేవి యాడ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.